జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వీడెవడో నాకు తెలియకపోవచ్చు. వీడికి నాకు మధ్య సంబంధం లేకపోవచ్చు. కాని బయట రోజులు బాలేవు చిట్టెమ్మా. ఎవర్నంటే వాళ్ళని నమ్మి ఇంట్లోకి తీసుకురావడం ఏమాత్రం క్షేమం కాదు. మీ మంచి కోసమే చెప్తున్నాను. నేను మీ మంచి కోరేవాణ్ణని మీరు నమ్మితే వీణ్ణి సాధ్యమైనంత దూరం పెట్టండి. లేదు అనుకుంటే మీ కర్మ మీరు అనుభవించండి. నన్ను క్షమించండి సార్. అదుగో ఆ చిట్టమ్మగారు ఎంతో అభిమానంతో రమ్మంటేనే నేనిక్కడికి వచ్చాను తప్ప మీరనుకుంటున్నట్టు నమ్మక ద్రోహం చేద్దామనో వెన్నుపోటు పొడుద్దామనో నేనిక్కడికి రాలేదు సార్. ఒకవేళ మీకు నాలాంటి వాళ్ళెవరైనా ద్రోహం చేసుంటే అది వాళ్ళకి మీకు సంబంధించిన విషయం. నాకు సంబంధించిన విషయం మాత్రం కాదు. దయచేసి అందరినీ ఒకేలా చూడకండి సార్. ప్లీజ్. వర్మ వర్మ వీరనారాయణ గారు, ఏంటండి ఈ పంచాయితీ? వాడెవణ్ణో మా చిట్టమ్మ తీసుకురావడమేంటి? మీరేమో వాణ్ణి నోటికొచ్చినట్టు తిట్టడమేంటి? వాడేమో ఏడుస్తూ అలా వెళ్ళిపోవడమేంటి? అసలిదంతా మా ఇంటి ముందు జరగడమేంటి? మా కర్మ కాకపోతే? అమ్మా, ఆయనకి తిట్టాలనిపించింది తిట్టారు, అతనికి ఏడవాలనిపించింది ఏడ్చాడు. నీకు నవ్వాలనిపిస్తే నవ్వు, బాధ అనిపిస్తే ఏడువు. అంతేకాని ఆయన సంగతి తెలిసి కూడా ఆయన్నెందుకమ్మా ప్రశ్నిస్తావు? నోర్మోయ్! సారీ చిట్టెమ్మా, నువ్వందర్నీ గుడ్డిగా నమ్ముతావు. నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా అభిమానిస్తావు, ఆదరిస్తావు. కానీ నీ మంచితనాన్ని, మానవత్వాన్ని అర్థం చేసుకునేంత గొప్ప మనుషులు ఈ లోకంలో చాలా తక్కువమ్మా. నాకులాగే గుడ్డిగా నమ్మి మోసపోతావన్న భయంతో, బాధతో అతన్ని తిట్టానే తప్ప అతని మీద నాకేమీ వ్యక్తిగత ద్వేషాలేవీ లేవమ్మా. మీ ఇంటికొచ్చిన వ్యక్తిని నేను తిట్టడం తప్పే. అలా అని మీరనుకుంటే నన్ను క్షమించండి. అచ్చా బాబాయ్, నువ్వు నా సొంత బాబాయ్ లాంటోడివి. నువ్వేం చేసినా మా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు బాబాయ్. నేనెందుకు మిమ్మల్ని అపార్థం చేసుకుంటాను? థ్యాంక్స్ చిట్టమ్మా. ఒరే అవతారం, ఆ వీరనారాయణేంట్రా ఆ ముష్టోణ్ణి పట్టుకొని తన సొంత బంధువుని తిట్టినట్టుగా, సొంత అల్లుణ్ణి తిట్టినట్టుగా అంత క్లోజ్గా తిట్టాడు? అవునక్క, ఆ ఏర్నారాయణ తిడతంటే ఆ ముష్టోడు కూడా మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అవును సార్, నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ఏదో బంధుత్వం ఉంది సార్. కొట్టారేంటి మేడం? కొట్టాలా కొయ్యాలా? ఆ వీరనారాయణ జమీందారు, ఈ వర్మగాడు రోడ్డు మీద అడుక్కు తినే ముష్టివాడు. జమీందారికి ముష్టోడికి బంధుత్వమేంట్రా? మీరు చెప్పేది నిజమే మేడం, కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందనిపిస్తుంది మేడం. నిజమే అక్క, ఆ ఏర్నారాయణేమో రేసుకుక్కలాగా బౌబౌమని అరుస్తా ఉంటే ఈ ముష్టోడు కనీసం మాట వరుసకైనా ఏదో తిరగలేదు. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందక్క. కరెక్టేరా తమ్ముడు, అది యజమాని యాచకుడికి మధ్య ఉన్న సంబంధమా,
లేదంటే గతంలో ఈ ముష్టివాడేవైనా దొంగంటావా? కరెక్ట్గా చెప్పారు మేడం. నాకు కూడా అదే అనుమానం వచ్చింది. వీరనారాయణ గారు తిట్టిన తిట్లలో సగానికి పైగా మీరు మీ కుటుంబం నమ్మక ద్రోహులు, నైవంచుకులు, వెన్నుపోటు పొడవడంలో ఆరితేరిన వారని రకరకాలుగా తిట్లు తిట్టారు మేడం. కరెక్టేరా. నాకు తెలిసి గతంలో ఈ ముష్టివాడు ఆ వీరనారాయణకి ఏదో నమ్మక ద్రోహం చేసుండాలి, లేదా ఆయన్ని వెన్నుపోటు పొడుచుండాలి. కాబట్టే క్షమించడం తెలిసిన వీరనారాయణ కూడా ఆ ముష్టివాణ్ణి క్షమించకుండా నానా తిట్లు తిట్టాడు. అక్క మనం చాలా అదృష్టవంతులం అక్క. దేనికిరా? ఇంతకు ముందే కదా ఆడిని మన ఇంట్లో పనికి రారా అని అడిగాం. అవును, ఆడే కనుక పనిలోకి వచ్చుంటే మన ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేసుంటే ఆ తర్వాత మనం ఎంత ఏడవాల్సి వచ్చుండదో ఒకసారి ఆలోచించక్క. నీ బొందరా నీ బొంద. ఆ లతకిచ్చి ఈ యదవని పెళ్లి చేద్దాం అనుకున్నాం, అందుకే పనిలోకి రారా అన్నాను. లేదంటే వాడితో మనకెందుకు? కరెక్ట్ మేడం. మీరు లతకిచ్చి పెళ్లి చేయడానికి వీడు మాత్రమే కరెక్ట్ పర్సన్. కాకపోతే వీరనారాయణ గారు తిట్టిన విధంగా వాడు మీకు నమ్మక ద్రోహం చేశాడనుకోండి, అప్పుడు మీరు పేరు ప్రతిష్టలతో పాటు డబ్బును కూడా కోల్పోవాల్సి వచ్చేది. నోరుముయిరా. ఈ కాంతమ్మని మోసం చేయడం అంత ఈజీ అనుకున్నావా? ఏదేమైనా సరే రేపట్నుంచి ఆ ముష్టోడి మీద మీ ఇద్దరూ ఓ కన్నేసుంచండి. వాడు గనక ఆ వీరనారాయణకి బంధువు అయితే. బంధువే అయితే అని ఆగిపోయేవేటక్క. ఏడ్ చేయాలో చెప్పు. నాకు తెలిసి ప్రపంచానికి తెలియకుండా వీరనారాయణకున్న ఏకైక బంధువు వాళ్ళ చెల్లి మానసాదేవి మాత్రమే. మనింటికి ముష్టివాడిగా వచ్చిన వ్యక్తి ఆ మానసాదేవి కొడుకైతే? అదే నిజమైతే వాణ్ణి లేపేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.